Guys, welcome to another exciting video, and this is day 7 of my 10 days daily log series. ఇవే గైస్ టమోటా చెట్లు ఒక 25 రోజులు అయింటుంది నాటి. సో ఇప్పుడు దానికి సపోర్ట్ నాటుతున్నారు. లైక్ ఇప్పుడు ఇవి పెద్దగా అవుతాయి. పెద్దగా అయిపోయిన తర్వాత చెట్లు కింద పడిపోతాయి. సో ఏం చేస్తారంటే ఈ సివల్లో అంటారు దీన్ని. వీటికి ఒక తాడి ఒక పూరి ఈడ్చేసి మళ్ళా ఈ చెట్లని దానికి కడతారనమాట. సో అవి పైనే ఉంటాయి, కాయలు కింద పడవు, బాగా వస్తుంది అనమాట. సో అందుకే ఇవి నాటుతారు. చూడండి గైస్, ఇవేవో పుట్టగోగులు. ఇవి తినేవి కాదు, అదేవో తెలియదు అనమాట. సో ఇవి వేస్ట్ అనుకుంటా. సో వాన పడింది, అందుకే ఇవి కాసుండాయి. గాయస్ ఇక్కడ మనకి పరింగ్ చెట్లు ఉన్నాయి, పప్పాయ. ఇవి వచ్చేసి హైబ్రిడ్. సో చిన్నగా ఉంటేనే చెట్లు ఇంతే ఉంటాయి కదా, దీంతో అప్పుడే కాయలు వస్తాయి అన్నమాట. చూడండి ఇక్కడ కాయలు ఉన్నాయి. సో ఇవి ఇయర్లీ పంట. సో 1 ఇయర్ అంతా పడుతుంది. 1 ఇయర్ అయిపోయిన తర్వాత కాయలు వస్తాయి. ఇంకా ఒక 2 మంత్స్ ఉండొచ్చు అనమాట. వచ్చిన తర్వాత ఇంక కోసుకొని వెళ్తారనమాట. సో ఇవి కూడా నాటారు మా ఊర్లో. చూడండి గైస్, ఇక్కడ మధ్యలో చాలా స్పేసెస్గా ఉంది. ఎందుకంటే ఇవి ఇక్కడ వేస్ట్ చెట్లు అంతా మొలిసాయి. సో చాలా చిన్నగా ఉంటే స్పేసు, ఇంకా దీంతో ఏది ట్రాక్టర్లు, ఏవి మినీ ట్రాక్టర్లు అంటే ఉంటాయి కదా, చిన్న ట్రాక్టర్లు, అవి వెళ్ళలేవు అనమాట. సో ఇప్పుడు ఇది ట్రాక్టర్ వెళ్తుంది. ట్రాక్టర్ వెళ్ళినప్పుడు ఇవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. సో లేబర్ కాస్ట్ తగ్గుతుంది. సో కొద్ది దూరంగా వేసుకున్నారు ఇక్కడ. మూడు ఆవులు చూడండి ఇక్కడ. 1 2 3 ఆవులు, ఒక దూడ ఉంది. సో ఇక్కడ కసు ఉంది, ఇది చాలా చిన్నగా ఉందన్నమాట. సో నేనేం ఈ లాగ్లో ఏం చేయాలనుకుంటున్నానంటే, లైక్ నేను కోస్తానే ఉంటాను కసువు. లైక్ అవి ఎంతవరకు ఆపేస్తాయో చూద్దాం. లైక్ కోసి వేస్తూనే ఉంటాను. ఇంకా అవి తినేయడం నిలిపేయాల అనమాట. అలా చేస్తాను ఈరోజు. చూద్దాము 4 ఆవులు గెలుస్తాయో నేను గెలుస్తాను. లైక్ నేను కోస్తూనే ఉంటాను, అవి తింటూనే ఉంటాయి. చూద్దాము. ఓకే గాయస్, లెట్ స్టార్ట్. ఆల్రెడీ వేసాను కొంచెము, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనమాట. ఓకే, లెట్స్ బిగిన్. చూడండి గాయస్, ఇంతవరకు కోసాను. ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. గైస్ ఇంత కోసాను గైస్. ఇప్పుడు సెకండ్ టైము ఇది ఎత్తి వేస్తాను గైస్. సెకండ్ టైం గైస్. చూడండి 4 o'clock స్టార్ట్ చేశాను. ఆల్రెడీ 2 సార్లు వేసాను. ఇప్పుడు 3వ సారి. ఇప్పుడు 418 అనమాట. చూడండి ఇంత కోసాను. థర్డ్ టైము. చూద్దాం ఎంత తింటాయి ఈరోజు. ఓకే గైస్, ఇది 4th టైం గైస్. 4వ సారి కోసేన్నాను. ఇప్పుడు వేస్తాను అనమాట. చెమటంతా పట్టేసింది. కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ నో ప్రాబ్లం. ఏదైనా ప్యాషన్తో చేయాలి గాయస్. ఇవి సరిగ్గా తినలేదు. సో అంటే అవి ఆల్మోస్ట్ ఫుల్గానే ఉన్నాయి. సో సరిపోతాయి అనుకుంటా. సరిపోయేది కాదు, సరిపోతాయి. సో ఇప్పుడు ఛాలెంజ్ నేనే గెలిచాను. చూస్తా, ఇది క్లీన్గా తినేస్తే ఇంకోసారి కోసేస్తాను, లేదంటే ఏను. సో ఫుల్ చెమటగా ఉంది గాయస్. ఇప్పుడు బావిలో పోయేసి మొహము కాళ్ళు అంతా కడుక్కొని వస్తాను గాయస్. దిగేసి ఈ బావిలో మేము ఈత కొడతాము. దిగేసి కాళ్ళు చేతులు కడుక్కుంటాను గాయస్. క్లీన్గా కడుక్కున్నాను అంతా, కాళ్ళు చేతులు. ఇప్పుడు ఫ్రెష్గా ఉంది గాయస్. సో చూద్దాం, ఇంకేం చేయాలో చూద్దాము.
అయిపోయింది గైస్, క్లీన్గా తుడుచుకున్నాను అంతా. ఇప్పుడు అలా స్మార్ట్గా ఉన్నాను. మొన్న వర్షం పడింది గైస్, ఇంకా పక్కనే చెరువు ఉంది. సో అందుకు ఈ కేలో అంతా నీళ్ళు వచ్చాయండి. ఇంకా అంతే గైస్. మొన్న గాలి కూడా ఎక్కువైపోయింది గైస్. సో ఇది కూడా పడిపోయింది అంతా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ పడిపోలేదు కాబట్టి ఇది పైనే ఉంది. పడిపోయింది అక్కడ, గింజలన్నీ కింద రాలిపోతాయి గైస్. ఇంకా దీన్ని కోసేటప్పుడు కూడా కొద్ది సేక్ అవుతుంది. సో అన్నీ కింద రాలిపోతాయి. ఇప్పుడు లేబర్ కాస్ట్ ఎక్కువ అనమాట. సో అందరూ మిషన్తోనే కోస్తారు. ఇప్పుడు మిషన్తో కోస్తే దీన్ని కిందని ఇంకా కోస్తే అవి సరిగ్గా రాదు గైస్. అన్ని ఒడ్లంతా రాలిపోతాయి, ఇంకేం చేయలేము. సో గాలి పడింది, అంతా పోయింది గైస్. కానీ కూలోళ్ళు ఎక్కువ ఖర్చు కదా, ఇప్పుడు ఏం చేస్తారు అయితే? ఇంకా అయితే కూలోళ్ళతోనే కోపి వల్ల చాలా పడిపోయింది. సో ఇక్కడ కొద్దిగానే పడింది, ఇంకా అక్కడంతా బాగానే ఉంది. ఇక్కడ పడింది. చూడండి, మొన్న బాయి కొద్ది లోతుగా ఉన్నాయి నీళ్లు, ఇప్పుడు పైన ఉన్నాయి. ఎందుకంటే ఈ కేలో ఉండే నీళ్ళంతా దీంతో అవును ఇంకా ఎక్కువ ఉన్నా. సో ఏమంటే ఈ కేలో లైక్ ఆ పక్క చెరువు ఉంది, ఆ చెరువులో ఇంకా కొద్ది లీకేజ్ అవుతా ఉంది. చెరువు డ్యామ్లో ఇంకా ఇట్లా వచ్చేసి ఇంకా ఈ కేలోకి వెళ్ళిపోతా ఉన్నాయి గైస్. ఈ బావిలోకి వెళ్ళిపోతా ఉన్నాయి. పైన ఉండే గైస్, కానీ మేము ఈత అయితే ఆ బావిలోనే కొడతాం. ఇదంతా గలీజ్గా ఉంది. సో ఇది కూడా పడిపోయింది గైస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫుల్ చూడండి గైస్, ఇదంతా పడిపోయింది. ఆడండి మామిడికాయలు. నేను పోను, నేను ఇప్పుడే 4 సార్లు తిరిగిండే ఇంటికి. ఇది నేరేడు చెట్టు, పైన ఉండే కాయలు అవి ఇంకా ఒక 10 రోజులు పోవాల మాగాలంటే. సో లోపలే ఉన్నాయి, బయటకు కనపడలేదు కాయలు. నేను ఇప్పుడు ఈ మానెక్కి మీకు క్లియర్గా చూపిస్తాను గైస్. మానెక్కిండాను గైస్. ఇక్కడ చూడండి కాయలు, చాలా ఇంకా పైనకి ఎక్కుతాను గైస్, చూపిస్తాను ఇంకా కాయలు. ఇక్కడ చూడండి గైస్, నాకు తెలిసి ఇంకా ఒక 10 రోజులు పడతాయి గైస్ ఇవి రావాలి. చూడండి గైస్, నేరేడుకాయలు పచ్చిగా ఉన్నాయి. ఇక్కడ చూడండి గైస్, గుత్తి ఉంది. వాళ్ళు అంతా లోపలే ఉన్నాయి గైస్. ఇవి కాయలు కనపడలేదు బయటని ఇంకా. సో మానెక్కితే కానీ కనపడవు గైస్. ఇంకా పైనకి ఎక్కుతాను చూడండి గైస్. ఇప్పుడు చూపిస్తాను చూడండి గైస్ ఎన్ని ఉంటాయో. అసలు ఫుల్గా ఉన్నాయి అన్నమాట. అసలు ఏం కనపడలేదు బయట, ఇక్కడైతే ఫుల్గా ఉన్నాయి. చూడండి గైస్ ఎన్ని ఉన్నాయో. ఇక్కడ చూడండి గైస్, ఇవన్నీ కాయలే, నేరేడుకాయలే. చూడండి గైస్, ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. చూడండి గైస్, లైక్ ద్రాక్ష పండ్లు అట్లుంటాయి గైస్. అక్కడ చూడండి గైస్, గుత్తే ఉంది. ఇప్పుడు జూమ్ చేస్తాను చూడండి గైస్ ఎన్ని ఉంటాయో. చూడండి గైస్, సేమ్ ద్రాక్ష ఎలా ఉందో అలా ఉంది గైస్. బయట ఏమీ కనపడలేదు కానీ లోపల ఫుల్గా ఉన్నాయి గైస్ కాయలు. ఫుల్గా ఉన్నాయి గైస్ కాయలు. చూడండి గైస్, ఫుల్ కాయలు ఉన్నాయి. అక్కడే గైస్ నేను కొసు కోసింది, అక్కడ మా ఆవులు అక్కడ ఉన్నాయి గైస్. చూడండి, అక్కడి ఇంకా ఇక్కడ వచ్చాను, మాన్లో ఉన్నాను ఇప్పుడు. ఇంకా చూడండి గైస్, నా ముందే కాయలు ఉండేవి. పైన ఉండాను, చెట్టు పైన ఉండాను, ఆల్మోస్ట్ పైన ఉండాను గైస్. సూపర్ గైస్, సేమ్ ద్రాక్ష ఎలా ఉందో అలా ఉంది గైస్. నాకు తెలిసి ఇంకా ఒక 15 days గైస్
15 days పోతే చాలు ఒకటే మాకుంటా వస్తాయి. చూడండి గైస్, ఇక్కడ అస్సలు ద్రాక్ష ఎలా ఉందో అలా ఉంది గైస్. అక్కడ చూడండి గైస్, ఇంకా అక్కడ ఉండే గైస్. ఓకే గైస్, దిగేస్తాను, మాన్ దిగేస్తాను. అయిపోయింది గైస్, ఇంకా మాన్ దిగేస్తాను. ఇంకేం లేవు, ఇంకా మాగితే ఎక్కుతాం గైస్. చూసారు కదండి గాయస్, మను అని చూపించున్నారు. నేడుకాయలు దిగుతాడు, మార్నింగ్ దిగుతాడు. మెల్లింగా అయిపోయింది గైస్, చాలా. హాయ్ గైస్, మన ఒక బ్యాడ్ న్యూస్ గైస్. మన ధనుష్ రేపు ఊరికి వెళ్ళిపోతున్నాడు గైస్. మీ ఊరు ఎదురు కేజీఎఫ్ ఎలా పోతాండే ఊరికే. బాయ్ 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 బాయ్. హే, వాడు నీకు ఇష్టమా లేదరా? నేను ఇష్టమా, వాడు ఇష్టం నీకు? అదే మా మొత్తం ఎంత ఎట్లుంటాడు బాయ్. బాయ్ ధనుష్, నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు కదా, సో ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? ఏం లేదా, చాలా బాధగా ఉందా? అన్ని మిస్ అవుతావా? ఈత కొట్టేది, ఇంకేం మిస్ అవుతుండవు? చాలా మోస్ట్గా ఏది మిస్ అవుతుండేది? ఈత కొట్టేదా? ఓకే. కేజీఎఫ్ లో ఏం ఫేమస్ రా? ఏముండదు కేజీఎఫ్ లో? ఈడైతే బాయ్ ఉండదు, ఆవులు మేపుతావు, అంతా ఉండదు. కేజీఎఫ్ లో ఏముంది? ఏంటిగా ఎవరా వాళ్ళు? కేజీఎఫ్ లో కదా ఉండేదా? మీ ఊర్లో ఏం ఫేమస్ రా కేజీఎఫ్ లో? ఓకే ఓకే బాయ్. మా ఊర్లో బావి ఉంది తెలుసు కదండి గైస్. దాని లొకేషన్ పెడతాం గైస్, అందరూ వచ్చే విజిట్ చేసి ఇది కొట్టుకొని పోతారు. ఓకే, కంపల్సరీ రావాల్సింది. బేడపల్లి మండల్, చిత్తూరు జిల్లా, గొల్లచెమ్మడి పంచాయత్, గొల్లచెమ్మడిపల్లి గ్రామంలో. ఓకే ఓకే రా, బాయ్ బాయ్. చెరువు ఆపోజిట్